హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ మనీషా. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 4 రివ్యూ చూసేద్దాం. నిన్న ఎపిసోడ్లో 4 మెంబర్స్ నామినేషన్ చేస్తారు. ఈరోజు ఎపిసోడ్ మొత్తం కూడా నామినేషన్సే ఉంది. హైలైట్స్ అంటే నామినేషన్ పాయింట్స్ ఇవే. ఎక్కువ ఎమోషనల్ అయిపోయిన నాగమణి కంటే ఎమోషనల్ అయిపోయింది, కొంచెం ఎక్కువ హైలైట్ ఉంది. సో 1 బై 1 మొత్తం చూద్దాం ఎవరెవరు నామినేట్ చేస్తారు, ఫైనల్గా ఎవరు నామినేషన్స్లో ఉన్నారు. సో ఫస్ట్ అయితే ఆదిత్య ఓం స్టార్ట్ చేస్తారు. ఈయన నామినేషన్ సింపుల్ క్లియర్గా ఉందన్నమాట. సింపుల్గా పాయింట్ టు పాయింట్, ఎక్కువ ఎవరు డిఫెండ్ చేయడానికి కూడా ఏం లేకుండా పాయింట్స్ చెప్పాడు. పృథ్వీని చేశాడు. తనని ఏమన్నాడంటే క్లీనింగ్లో చాలా తక్కువ వర్క్ చేసావు, లాజిక్తో పని చూపించాలి కానీ ఇంప్రూవ్ అవ్వాలి కానీ అట్లా కాదు, పని చేయకుండా కాదు అన్నట్లు చెప్పాడు. ఎక్కువ ఏం డిఫెండ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ శేఖర్ భాషని చేశారు. తినని కూడా ఏమన్నారంటే లేజీగా ఉంటున్నారు అండ్ కిచెన్లో అంతగా హెల్ప్ చేయట్లేదు అని అన్నారు. కిచెన్ నా డ్యూటీ కాదుగా అన్నాడు శేఖర్ భాష. బట్ ఎవరిది కాదు, అందరు హెల్ప్ చేస్తున్నారు కదా, మీరు కూడా చేయాలి వాలంటీర్గా, మీరు వాలంటీర్గా చేయట్లేదు అని చెప్పని అన్నారు. అండ్ లేజీ అనేదానికి లేజీ కాదు, కొంచెం నేను నిద్ర లేకపోవడం వల్ల అట్లా ఉన్నాను అని తను చెప్పాడు. నేను అందరికీ హెల్ప్ చేస్తున్నాను, ఐఎమ్ ట్రయింగ్ అని చెప్పాడు. అడిగి మళ్ళీ చేస్తున్నాను. అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ ఎవరు, పృథ్వీ అండ్ శేఖర్ భాష, వీళ్ళిద్దరి ఆర్గ్యుమెంట్ తర్వాత మన చీఫ్స్ శేఖర్ భాష నామినేట్ చేశారు. యష్మి చేసింది. తను ఏమందంటే నేను సేమ్ అగ్రి చేస్తాను, మీరు పని అంతగా చేయట్లా, లేజీగా అనిపించారు ఈ వీక్. సో వాష్రూమ్స్ దగ్గర కూడా అదే జరిగింది, నేను చెక్ చేస్తూనే ఉన్నాను, మీరు చేయలేదు. సో నేను ఆ పాయింట్కి అగ్రీ చేస్తున్నా, అందుకని మిమ్మల్ని నామినేట్ చేస్తానని యష్మి చెప్పింది. చాలా ఫాస్ట్గా అయిపోయింది ఆదిత్య ఓంవి నామినేషన్స్. ఆ తర్వాత పృథ్వీ నిన్న ఎపిసోడ్లో కొంచెం బేబక్క మీద అరిచినందుకు సారీ చెప్పాడు మధ్యలో. ఆ తర్వాత సీత నామినేషన్స్కి వచ్చింది. సీత ఫస్ట్ ప్రేరణకు నామినేట్ చేసింది. అది ఏ ఇష్యూ మీద అంటే డిపార్ట్మెంట్ డివైడ్ అప్పుడు వాళ్ళు సుపీరియర్, వాళ్ళు చెప్పింది చేయాలి, ఈగోకి తీసుకోకండి అని ప్రేరణ అన్నది. సో ఆ వర్డ్కి నేను నా ప్రాబ్లం చెప్తున్నాను, నువ్వు ఎందుకు అట్లా సుపీరియర్ అని లేకపోతే ఈగోకి తీసుకోవద్దని, నేను ఏమైనా ఈగోకి తీసుకుంటున్నాను, ఎందుకు అట్లా అన్నావు, సో ఆ పాయింట్ మీద చేస్తానని చెప్పిందనమాట. అండ్ తర్వాత బేబక్కని నామినేట్ చేసింది సీత. నన్ను ఎగ్ బుజ్జి చేసుకోవద్దు, ఎక్కువ వేరే కర్రీస్ చేయొద్దు అని అన్నారు. నైట్ 2 కర్రీస్ ఎందుకు చేశారు అని అడిగింది. అయితే చికెన్ చేశారు, వెజ్ వాళ్ళ కోసం అని చెప్పి ఆలు చేసామన్నారు. ఆల్రెడీ మార్నింగ్ పప్పు ఉంది కదా, ఎందుకు చేశారు. ఈమె బేబక్క అయితే ఎంతో లేదు కదా అందుకే చేశానని చెప్పని అన్నది. అది తర్వాత బేబక్కని నామినేట్ చేసింది నైనిక. సేమ్ ఒప్పుకున్నాను అని చెప్పని నైనిక చేసింది. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ నామినేషన్స్ చేసింది. శేఖర్ భాషని ఫస్ట్, మీరు ఫన్నీ అంతా బాగుంటుంది బట్ లేజీగా ఉంటున్నారు, పడుకుంటున్నారు, సో దాని గురించి చేశానని చెప్పి విష్ణుప్రియ చెప్పింది. ఆ తర్వాత విష్ణుప్రియ సోనియాని చేసింది. ఏమని చెప్పింది తిను రీజన్, ఇక్కడ మంచి డిస్కషన్ జరిగింది. విష్ణుప్రియ చెప్పిన రీజన్ ఏంటంటే కుక్కర్ ఇష్యూలో ఆమె మీద బేబక్క మీద అట్లా రియాక్ట్ అవ్వడం నాకు నచ్చలేదు. ఎవరైనా సరే కావాలని చెయ్యరు కదా, అది టెక్నికల్ ప్రాబ్లం, ఆ కుక్కర్ గురించి తెలియనప్పుడు పాపం తను మాత్రం ఏం చేస్తుంది అని చెప్పని అన్నది. అయితే దానికి సోనియా అయితే వీరగా ఇంకా గట్టిగానే హట్ అయినట్లుంది. మామూలుగా ఇవ్వలేదు ఎక్స్ప్లెనేషన్. కుక్కర్ తెలియనప్పుడు అడగాలి, లేకపోతే వేరే కుక్కర్స్ ఉన్నాయి కదా, అండ్ అదే ఆ ప్లేస్లో నేనుంటే నాకు వచ్చా రాదా చూసుకుంటా. దీనికి ఏమో ఐ డోంట్ నో ఏం ఫీల్ అవుతుందో, ఫస్ట్ నుంచి ఆ పొజిషన్ ఇవ్వలేదనో లేదా వంటలు చేసి వండి పెట్టేవాళ్ళు ఎప్పుడూ కొంచెం హైలైట్ అవుతారు కదా ప్రతి సీజన్లో. సో ఈమెకి అలా వెళ్ళిపోతుందని చెప్పి ఫస్ట్ నుంచి తగ్గించాలని అనుకుంటుందో ఏదైనా కావచ్చు రీజన్. ఫస్ట్ నుంచి ఎందుకో అట్లా బేబక్క మీద నెగిటివ్గా అంటూనే ఉంది సోనియా. సో నాకు నచ్చలేదు అన్న రీజన్ మీద విష్ణుప్రియ సోనియాకి నామినేట్ చేసింది.
అండ్ ఇంకొక పాయింట్ సోనియా ఏమందంటే, మీకు రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు చేయలేనప్పుడు జోక్స్ వేసుకోవడానికి నవ్వుకోవడానికి ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ అది తెలియనప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకున్నారు అని చెప్పని అనింది సోనియా. అండ్ ఇంకా తెలియనప్పుడు చెక్ చేసుకోవాలి, మనం ఇక్కడ ఊరికే రాలేదు కదా, ఊరికే జోక్స్ వేసుకోవడానికి దానికి కాదు కదా, గంట పేమెంట్ కోసము అలా కాదు కదా, అట్లా ఎట్ ది కాస్ట్ ఆఫ్ లివింగ్ హౌస్, ఇంట్లో ఫ్యామిలీని వదిలేసి వచ్చాము, మన ఎనర్జీస్ అంతా ఇక్కడ పెడుతున్నాము, ఎంతసేపు గేమే అన్నట్లు, లేకపోతే అలా ఉండాలన్నట్లు సోనియా చెప్పింది. ఆ తర్వాత నిఖిల్ వచ్చాడు కత్తి పట్టుకోవడానికి, నామినేటెడ్ శేఖర్ భాష. అండ్ ఏమన్నాడంటే, ఎక్కువ మీరు డిఫెండ్ చేసుకోలేదు తను చెప్పినప్పుడు విష్ణుప్రియ, అందుకని నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. తర్వాత అభయ్ నామినేషన్స్ చేశాడు, నాగమణికంఠన్ చేశాడు. మీరు ఎమోషనల్లీ వీక్ అనిపించింది నాకు, ఫస్ట్ రోజే మిమ్మల్ని గుర్తుంచుకుంటాను అందరు నామినేట్ చేసినప్పుడు అట్లా అనడం, ఆ తర్వాత అయిపోయాక వచ్చి మాట్లాడుతుంటే కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పని, సింపతి మాటలొద్దు అవి ఇవి అని చెప్పని అభయ్ నామినేట్ చేశాడు. తిను డిఫెండ్ ఏం చేసుకున్నాడంటే, నేను ఎమోషనల్లీ వీకే బట్ నాట్ అన్ఫిట్ టు ది హౌస్ అని చెప్పాడు. ఎందుకు నేను ఆ రోజు అలా ఉన్నానంటే, నా దగ్గర నా బ్యాక్గ్రౌండ్ తెలియదు, నాకు ఇన్ని జరిగినాయి అవి జరిగినాయి, అండ్ రాగానే మీరు అలా చేసేటప్పటికి నేను తీసుకోలేకపోయాను. ఆ తర్వాత అప్పుడు ఆయనకి సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదేమో కానీ తర్వాత ఓకే అని చెప్పాను. బట్ మళ్ళీ మీరు వచ్చి ఆయనకు వత్తాదుగా వచ్చినట్లు మధ్యలో వచ్చి మాట్లాడుతుంటే నాకు నచ్చలేదు అన్నట్లు నాగమణికంఠ చెప్పాడు. అయితే అబ్బాయి ఏమన్నారంటే, నువ్వు ఎమోషనల్లో ఏంటో నాకు అనవసరం, గేమ్కి వచ్చినప్పుడు గేమ్ ఆడదాం అన్నప్పుడు మెంటల్లీ ప్రిపేర్డ్ అయ్యి ఉండాలి కదా, ఈ బ్యాగేజ్ అంతా తెచ్చుకోకూడదు, అందరికీ అన్నీ ఉంటాయి బట్ అవి చూపించకూడదు, సింపతి ఆడకూడదు అని చెప్పని అబ్బాయి చెప్పాడు. అండ్ అది సింపతి కాదు, నా ఒరిజినల్ అని ఇతను చెప్పాడు. ఎవడ ఫేక్తున్నాడో ఆడియన్స్కి తెలుసు, కావాలంటే అని చెప్పాడు అనమాట అబ్బాయి. ఆ తర్వాత సెకండ్ నామినేషన్ బేబక్ అని, తనకి ఏం చెప్పాడంటే అబ్బాయి రీజన్ ఇది కూడా బాగుంది. రానా వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ టాస్క్ పెట్టారు కదా, అప్పుడు అంత సీరియస్గా తీసుకోలేదు, అందుకనే ఇప్పుడు ఈ పొజిషన్లో చీఫ్ పొజిషన్లో ఉండలేకపోయాను, బట్ మీరు అప్పటి నుంచి ఏ గేమో సీరియస్గా తీసుకోవట్లేదని అనిపించింది, సో అందుకని నామినేట్ చేస్తున్నా అని చెప్పి అబ్బాయి చెప్పాడనమాట. ఎందుకంటే ఈ గేమ్ వల్ల పవర్ కూడా వచ్చింది కదా, బట్ మీరు లైట్ తీసుకుంటున్నారు, టైం వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు, ఈలోపు వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అని అబ్బాయి చెప్పి నామినేట్ చేశాడు. ఆ తర్వాత యష్మి వచ్చి కత్తి పట్టుకుంది, నామినేటెడ్ మణికంఠ. ఏమనిపించిందంటే, మీరు ఎప్పుడు ఆ బ్యాగేజ్ ఆ రీజనే చెప్తున్నారు, సో అందుకని చెప్పి నామినేట్ చేశానని చెప్పింది. ఇక్కడ మధ్యలో మళ్ళీ చిన్న డిస్కషన్ జరిగింది లోపల, ప్రేరణ అండ్ ఎవరు సీతకి, నీకు ఆ రీజన్ అనిపించినప్పుడు నువ్వు నాకు డైరెక్ట్గా చెప్పచ్చు కదా, ఎందుకు అక్కడే చెప్పడం, నీతో నాకు ఆ వైబ్ ఉంది, ఇప్పుడు సోనియా వంక కూడా చూడను ఎందుకంటే తన నుంచి నెగిటివ్ వైబ్ కాబట్టి, బట్ నీతో ఉంటాను, నీతో నేను లైట్ తీసుకుంటా ఏమన్నా అన్నా కానీ నువ్వు నాకు డైరెక్ట్గా చెప్పచ్చు అన్నట్లు ప్రేరణ అన్నదన్నమాట. నెక్స్ట్ ప్రేరణ వచ్చి నామినేషన్స్ చేసింది, నాగమణికంఠన్ చేసింది ఫస్ట్. మీ పాస్ట్ నాకు తెలీదు, మీరు సైలెంట్గా ఉంటున్నారు, ఓపెన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు కానీ అవి సరిపోవట్లేదు. బట్ అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు ఏదన్నా మీకు రాంగ్గా అనిపించినప్పుడు లేదా నెగిటివ్ అనిపించినప్పుడు మీరు భయపడట్లా మాట్లాడగలుగుతున్నారు, కానీ మింగిల్ అవ్వడానికి మాట్లాడడానికి ఎఫర్ట్స్ పెట్టడానికి దానికి ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి ప్రేరణ చెప్పిందనమాట. సో అందరు క్లాప్స్ కొట్టారు. సీరియస్లీ నాకు ఇది కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే
అవును. దానికి మౌత్ ఓపెన్ అయితుంది మాట్లాడుతున్నప్పుడు. ఎందుకు కలవడానికి కూడా మాట్లాడొచ్చు కదా! బట్ ఇక్కడ ఫుల్ ఎమోషనల్ అనమాట నాగమణికంట. తన స్టోరీ మొత్తం చెప్పాడు. ఫాదర్ లేరు, మదర్ లేరు, స్టెప్ ఫాదర్ ఇన్సల్ట్, వైఫ్‌ని వదిలేసా, బేబీని వదిలేసి వచ్చాను, చచ్చిపోదాం అనుకున్నాను, ఆఖరికి ఇక్కడికొచ్చాను. నాకు రాంగానే ఇక్కడ ఇలా జరుగుతుంది. నేను ఎట్లా మింగిల్ అవుతాను, నాకు అసలు మనుషుల మీద నమ్మకమే లేదు, అది ఇది అని చెప్పి ఇంకా అతను ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు. దానికి ప్రేరణ, యష్మి వీళ్ళు కూడా ఎమోషనల్ అయిపోయారు. బట్ ఏంటంటే ఇక్కడ పాయింట్ యష్మి అండ్ ప్రేరణ కూడా అనేది ఏంటంటే అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చెప్పడం వల్ల ఏమైపోతుందంటే తను సింపతి ఆడదాం అనుకుంటున్నాడని అనిపిస్తుంది. ఎస్, అతను అన్నీ ఫేస్ చేసే వచ్చుండొచ్చు. బట్ స్టిల్ ఆ సిచ్యువేషన్లో అవి చెప్పడం వల్ల అది సింపతి గేమ్ అన్నట్లు అయిపోతుంది. ఆ తర్వాత సెకండ్ ప్రేరణ సోనియాని చేసింది. ఏమంటుందంటే నువ్వు మేము గేమ్ని లైట్ తీసుకున్నామని మమ్మల్ని ఎలా జడ్జ్ చేస్తావు, మేమేమనుకుంటున్నాం అనేది నువ్వు ఎలా చెప్పగలుగుతావు, విష్ణు యోగా చేస్తుందంటే లైట్ తీసుకుందానా, లేకపోతే నేను ఎంజాయ్ చేద్దామని అంటే అది లైట్ తీసుకున్నామన్నా నువ్వు ఎలా చెప్పగలుగుతావు అని చెప్పని ఆ పాయింట్ మీద సోనియాకి వేసింది ప్రేరణ. అండ్ ఇక్కడ నిఖిల్ వచ్చాడు. నిఖిల్ కత్తి పట్టుకుని సోనియాకి వేశాడు. ఏమన్నా సేమ్ అదే పాయింట్, వేరే వాళ్ళని ఎలా జడ్జ్ చేస్తావు, జడ్జ్ చేసేటప్పుడు ప్రాపర్ వర్డ్స్ యూజ్ చేయాలి అని చెప్పని నిఖిల్ చెప్పాడు. నెక్స్ట్ నాగమణికంట నామినేషన్స్ విష్ణుకి వేశాడు. ఫస్ట్ దేనికి వేస్తున్నానో నీకు తెలిసే ఉంటుంది అని చెప్పి వేశాడు. ఏంటంటే ఫస్ట్ డిస్కషన్ జరిగింది కదా, ఫెమినైన్ అని అన్నాడు కదా, ఆ వర్డ్ నచ్చలేదంట అతనికి, అందుకని చెప్పని వేశాడు. అండ్ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఆ వర్డ్ నచ్చలేదు, నువ్వు అట్లానే వర్డ్స్ వదిలేస్తున్నావు, సో అందుకోసం నామినేట్ చేస్తున్నాను, ఇలాంటి ప్లాట్ఫామ్ మీద అట్లా ఎలా అనగలుగుతావు నువ్వు, అందరూ అవే నేర్చుకుంటారు కదా అన్నట్లు చెప్తున్నాడు. బ్యాడ్ జోక్స్, సో అలాంటివి ఇక్కడ అనొద్దు, రేపు మళ్ళీ అంటావు నేను తీసుకోలేను అని చెప్పని నాగమణికంట చెప్పాడు. అయితే విష్ణుప్రియ ఏం డిఫెండ్ చేసిందంటే నేను అలాంటి జోక్స్ వేయడం వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను, ఇప్పుడు తినగలుగుతున్నాను వాటి వల్లే, సో అదేం తప్పు కాదు, అది ఎంటర్టైన్మెంట్ అంటే నాగమణికంట అంటాడు ఇది ఈ ప్లాట్ఫామ్ నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది, అంటే నేను ఇక్కడ ఎవరిని ఎడ్యుకేట్ చేయడానికి రాలేదు అని చెప్పి విష్ణుప్రియ చెప్పింది. సీరియస్లీ జోక్స్ ఆర్ కామన్, వాళ్ళు తీసుకోలేకపోతే వేయొద్దని చెప్పాలి కానీ మారమని ఎలా చెప్తారు, వాళ్ళ మీద వేయొద్దని చెప్పాలి, అంతే కదా. నెక్స్ట్ నాగమణికంట అండ్ ఇంకోటి ఏం చెప్పాడంటే మీరు ఆ వర్డ్ అన్నప్పటి నుంచి ఆ ఒక్క మాట మీద నేను నామినేట్ చేయాలని అనుకోలేదు, ఇన్ని డేస్ ట్రావెల్ చేసి చెక్ చేశాను మీరు ఎలా మాట్లాడుతున్నారని, కానీ మీరు వర్డ్స్ వదిలేస్తున్నారంటే విష్ణుప్రియ, సో ఇన్ని డేస్ ట్రావెల్ చేసావు, నువ్వు మంచిగా నాతో ఉంటున్నావని నేను అనుకున్నాను, మంచి పర్సన్ అని అనుకున్నాను, బట్ యు ఆర్ నాట్ అని చెప్పని తను ఎమోషనల్ అయింది. ఆ తర్వాత నాగమణికంట శేఖర్ భాషకి వేసాడు. ఏమన్నారంటే పడుకున్నారు, ఫుడ్ వేస్ట్ చేశారు, ఆరెంజెస్తో ఆడారు, సో ఈ పాయింట్స్ మీద వేస్తున్నాను అంటే శేఖర్ భాష మీరు కూడా పడుకున్నారు, కుక్కలు కూడా మొరిగినాయి కదా అని చెప్పని అన్నారు. అండ్ ఇంకొకటి నాగమణికంట ఏమన్నారంటే ఇప్పుడు నేను కుక్కలు మొరిగినాయి నేను గిల్టీ ఫీల్ అవుతున్నాను, బట్ మీరు అలా అవ్వట్లే, పదే అదే రిపీట్ చేస్తున్నారు కదా అంటే నేను గిల్టీ ఫీల్ అవ్వట్లేదని నీకు ఎలా తెలుసు, నా లోపల ఏముందో కూడా నీకు తెలుసా అని శేఖర్ భాష అని చెప్పని అడిగాడు అనమాట. నువ్వు ఫీల్ అయినట్లే నేను ఫీల్ అవ్వాలని ఏం లేదు కదా అంటే మీరు సీరియస్గా లేరా, రూల్స్ మీద ఉంటే ఉంటాను వెళ్ళిపోతే వెళ్ళిపోతాను అన్నట్లున్నారంటే అదంతా చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేనేం ఫీల్ అవుతున్నాను నాకు తెలుసు అని శేఖర్ భాష చెప్పాడు. అయిపోయింది అది అక్కడితో. ఆ తర్వాత యష్మి వచ్చి నామినేటెడ్ విష్ణు. ఏమన్నదంటే కొన్నిసార్లు నేను కూడా నీకు చెప్పాను కొన్ని జోక్స్ కొన్ని వర్డ్స్ అట్లా మాట్లాడొద్దని, సో అందుకని నామినేట్ చేస్తున్నా అని యష్మి చెప్పింది.
ఫైనల్గా పృథ్వీ వచ్చి నామినేట్ చేశారు. ఎవరిని బేబక్కని ఫస్ట్ చేశారు. మీరు ఫిట్ లేరు, సీరియస్గా లేరు, టాస్క్స్లో వీక్గా ఉన్నారు అని చెప్పని చేశారు. దానికి తను ఏమన్నదంటే నేను ఫిట్ కాకపోయి ఉండొచ్చు, నేను ఫ్యాట్ అయ్యి ఉండొచ్చు, బట్ నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు నా జోక్స్కి, నా కామెడీ టైమింగ్కి. బిగ్ బాస్ నాట్ ఓన్లీ గేమ్స్ కదా అని చెప్పని తను అన్నది. అయితే తను ఫిట్ అనేది గేమ్స్ పరంగా, బట్ బాడీ షేమింగ్ కాదు అని చెప్పి చీఫ్స్ వాళ్ళు చెప్పారు. అయితే బేబక్క ఏమన్నదంటే నేను ఫిట్ కాదు, దాన్ని నేను చేంజ్ చేయలేను, దాన్ని నేను డిఫెండ్ చేయలేను, బట్ నేను నా 100% ఇస్తాను. థర్డ్ గేమ్ కూడా నేను బాగానే ఆడాను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పని ఆమె చెప్పింది. ఆ తర్వాత పృథ్వీ సెకండ్ చేసింది నాగమణికంటని. ఏమన్నాడంటే నాకు నా ఇంట్లో అయినా ఎక్కడైనా కానీ, ఇప్పుడు ఇది నా ఇల్లు కాబట్టి ఇట్లా ఎమోషనల్ ఇలా అనేవాళ్ళు నాకు నచ్చదు, సో అందుకని నామినేట్ చేస్తున్నా. అట్లాగే విష్ణు ఫెమినైన్ అన్నప్పుడు నేను నవ్వాను అక్కడ, దానికి మీరు హర్ట్ అయ్యారనుకుంటా, అందుకని సీరియస్గా తీసుకున్నారు అన్నట్లు పృథ్వీ చెప్పాడు. అయితే దీనికి నాగమణికంట ఎట్లా డిఫైన్ చేశారంటే మీది చాలా సేఫ్ నామినేషను, నేను ఆల్రెడీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ మీరు అది పెట్టి నామినేట్ చేస్తున్నారు అని చెప్పని అన్నారు. ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఒకళ్ళు సేమ్ పాయింట్ చెప్పి నామినేట్ చేశారు, నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు, వేరే వాళ్ళు ఆ పాయింట్ మీద నామినేట్ చేయకూడదని ఏం లేదు కదా. పృథ్వీకి కూడా అనిపించింది, సో తను కూడా నామినేట్ చేశాడు. ఇక్కడ నాగమణికంట నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, నువ్వెందుకు నామినేట్ చేసావు అంటే అది కరెక్ట్ ఏం కాదు. అండ్ ఇంకొకటి, నువ్వు పప్పెట్ అన్నావు యష్మిని, దానికి సారీ చెప్పావా అని. నేను చెప్పను, కావాలంటే విష్ణుకి చెప్తాను, నాకు సారీ అనిపించింది కాబట్టి తనకి చెప్పను అన్నట్లు నాగమణికంట చెప్పాడు. ఎందుకు పప్పెట్ అన్నావు అంటే నిఖిల్ ఆగమనంగానే ఆగిపోయి చేతులు కట్టుకుంది, అందుకని పప్పెట్లా అని చెప్పని నేను అన్నాను. అంటే నాకు అట్లా అనిపించింది, సో నేను అందుకని అన్నానని చెప్తే, నువ్వేమైనా దేవుడివా, నువ్వేమైనా జ్యోతిష్వా, నీకు ఎట్లా తెలుస్తుంది, నువ్వే అన్ఫిట్ అని చెప్పావు, యు ఆర్ ప్లేయింగ్ సింపతి కార్డ్, నువ్వు ఇక్కడ అన్ఫిట్ అని చెప్పడానికి నువ్వేమన్నా గాడ్వా అన్నట్లు చెప్పారు. అండ్ సింపతి కార్డ్ వాడుతున్నావు, నీకు 2 నాలుకలు ఉన్నాయి, అండ్ యు ఆర్ నెగిటివ్ పర్సన్ అరౌండ్, నీ చుట్టూరు కూడా నువ్వు నెగిటివ్ ఎనర్జీ నింపుతున్నావు అన్నట్లు చెప్పాడు. సో ఆ తర్వాత నైనిక వచ్చి కత్తి పట్టుకుని నామినేటెడ్ నాగమణికంట. ఏమన్నదంటే పృథ్వీ పాయింట్స్ బాగా చెప్పారు, నాకు కూడా సేమ్ ఫీల్ అయ్యింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ దెన్ డోంట్ గివ్ ఇట్ బ్యాక్ అన్నది. అంటే మనకి రావద్దు అనుకున్నప్పుడు మనం అది ఎవరికి ఇవ్వద్దు, అది గుర్తుంచుకోవాలి, అది తెలుసుకోవాలి అని చెప్పింది నాగమణికంటకి. సో దీంతో నామినేషన్స్ కంప్లీట్ అయినాయి. బిగ్ బాస్ చెప్పారు, అనౌన్స్ చేశారు ఎవరెవరని. 6 మెంబర్స్ ఉన్న నామినేషన్స్లో బేబక్క, సోనియా, విష్ణు, శేఖర్, మణికంఠ, పృథ్వీ, వీళ్ళు 6 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు. నాకు తెలిసి బేబక్క డేంజర్ జోనే, సోనియా నచ్చుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే అందరికీ మసాలా కావాలి కదా. అండ్ విష్ణుప్రియకి కొంచెం ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అప్పుడే వెళ్ళదు, సేఫే. శేఖర్ కూడా కొంచెం ఓకే. పృథ్వీ కొద్దిగా డౌట్. మణికంఠ ఆల్రెడీ సింపతి గేమ్ ఆడుతున్నాడు. నాకు తెలిసి బేబక్క అండ్ పృథ్వీ వీళ్ళు కొంచెం వీక్ ఏమో అని నేను అనుకుంటున్నా ఇప్పటి వరకు, బట్ చూడాలి ఈ వీకెండ్కి ఏమవుతుంది అనేసి. సో దిస్ ఈజ్ మై రివ్యూ గైస్. మీకేమనిపించింది? సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, subscribe and share with your friends and family members. Thank you. That's it for today's vlog. Bye bye. See you in the next video.